గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. దిస్ ఇస్ మహాలక్ష్మి. రాష్ట్రంలో ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ నేతలు పార్టీలు మారుతున్నారు. టికెట్ రాలేదని కొందరు, సొంత పార్టీల్లో గొడవలతో ఇంకొందరు, ఉన్న పార్టీలో భవిష్యత్తు లేదని కొందరు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇక ఫాయిదా ఉంటుంది అనుకుని పార్టీలకు ముందస్తు హామీ తీసుకుని చేరిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల్లో మారుతున్న నేతల లిస్ట్ పెద్దగానే ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు జరుగుతున్నాయి. మరి సీనియర్ల మీదే ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ కర్ణాటక మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలోనూ పాగా వేయడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. మరి ఇదిలా ఉంటే కొందరు నేతలైతే ప్రధాన పార్టీలన్నింటినీ చుట్టేసి గతంలో తాము పనిచేసిన సొంత పార్టీలోకే తిరిగి వెళ్లిపోవటం గమనార్హం. మరి ఈ అంశాలకి సంబంధించి వాటి మార్నింగ్ అనాలిసిస్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సంధ్యారెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దేవకి వాసుదేవరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే అండి, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. ముందు సంధ్య గారితో స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్ నుంచి వలసలు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో ఆల్రెడీ ఎలక్షన్కి సంబంధించిన డేట్ ఒక ఫిక్స్ అయిపోయిన తరువాత సీనియర్ నేతలు ఎవరైతే మనకు ప్లస్ అవుతారు అనుకున్న నేతలు పార్టీ మారడం అనేది ఇలాంటి టైంలో మైనస్ కాదంటారా? ఒకటి మేడం, ఇప్పుడు ఎన్నికల సమయంలో వాళ్ళకి అవకాశం రాక టికెట్ కోసం ఆశించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అది కామన్ గా ఇందులో టికెట్ వస్తుందా, అందులో టికెట్ వస్తుందా, ఎక్కడ వస్తుందా, ఏది వస్తుందా అని ఒక ఆలోచించి వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఏ పార్టీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల కోసము మనోభావాలను దెబ్బతీయకుండా ప్రజల కోసమే మేమున్నాము అనేది ఆలోచించిన వ్యక్తులు పార్టీలు మారరు. ఒకవేళ మారినా వాళ్ళ స్వలాభాల కోసం మారుతుండొచ్చు తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత ఆదరణ వస్తుందంటే 6 గ్యారంటీలతోని ఆ ప్రజలలో ఎంత జోస్ వచ్చిందంటే ప్రజలు నమ్మేశారు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి సింగర్ ఇట్లా ఇప్పుడు అతి ఘోరంగా ఉంది. ఇక్కడ సింగరేణి సంఘాలలో కేసీఆర్ ఫ్యామిలీ ఉంటది, ఇటు ప్రభుత్వంలో ఉంటది. వాళ్ళ సమస్యలను గాలి కొదిలేసారు. ఇన్ని రకాలుగా వాళ్ళు చేస్తున్నప్పుడు, ఇన్ని రకాలుగా వాళ్ళ ఇబ్బందులు పెడుతున్నప్పుడు ప్రజలు ఎట్లా నమ్ముతారండి? ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వని వాళ్ళు వాళ్ళకి సన్న బియ్యం ఇస్తామంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? మా గ్యారంటీలను నమ్మిండ్రు. మరి ఇప్పుడు కొత్త పెన్షన్లే ఇవ్వని వాళ్ళు 5,000 రూపాయలు ఇస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. గ్రామాలలో ఏ గ్రామంలో కూడా ఒక ఇల్లు కూడా లేదు. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా అని చెప్తున్నారు. ఎట్లా నమ్ముతారండి ప్రజలు? ఇప్పుడు పిఆర్సీ పెంచినోళ్ళు, డిఏ పెంచినోళ్ళు ఇవాళ ఉద్యోగాలు ఇవ్వనోళ్ళు మేము ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళకి చేస్తామంటే ఎవరు? గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరు నమ్ముతారు? పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని ఒక ఉద్యోగం కూడా వేయలేదు. మళ్ళీ ఇప్పుడు 4 సంవత్సరాల నుండి పూర్తిగా అంటే రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి వడ్డీ భారంతో రైతులు అల్లాడిపోతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏదో రుణమాఫీ చేస్తామో లేకపోతే వాళ్ళకి 16,000 రూపాయలు అది ఇస్తామో. ఎరువుల రేట్లు ఎట్లా పెరిగినాయండి? ఇప్పుడు ఎరువుల రేట్లు పెంచి ఇప్పుడు నేను ఎరువులు ఇస్తామంటే ఇట్లా ప్రజలను మోసం చేసుకుంటూ ఎలా? ఇప్పుడు మీరు ఒక్కటే గమనించాలి. ఈ రోజు 60,000 లాభంతో 60,000 లక్షలు ఇప్పుడు లాభాలతోని ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రం ఏర్పడితే ఇలా 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ అప్పు చేసి ఎవరికి పెట్టిండ్రు? సరే కనీసం పేద ప్రజలన్నా బాగుపడ్డారు. సరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నిజంగా కొత్త రేషన్ కార్డులో లేకపోతే పెన్షన్ లో వాళ్ళకు నిరుద్యోగ సమస్యలను పరిష్కరించో, ఉద్యోగాలు ఇచ్చో, స్వయం ఉపాధి చూపించో, లేకపోతే ఏదో చేసిందంటే కానీ ఎక్కడ తెలంగాణలో నలుగురు తెలంగాణ కుటుంబం ఎట్లా అంటే రాబందుల్లాగా తెలంగాణ రాష్ట్రం మీద పడి వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు తప్ప ఇలా తెలంగాణలో ఇలా ఆయన గ్రామాలలో కాదు ఎక్కడ కాదు ఎన్ని మేనిఫెస్టో రిలీజ్ చేసినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని కాపీ కొట్టిందని ప్రజలందరికీ అర్థమైంది. 6 గ్యారంటీలు మేము ఇస్తామని చెప్పాము. ప్రతిసారి కర్ణాటక రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రాలకి వ్యత్యాసం ఉంటుంది. అది ప్రజలందరూ గమనిస్తారు. మేము చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ లో చాలా మంది వలసలు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం 100 మంది ఆశించి కానీ వచ్చేది ఒకటి ఏ పార్టీలోనైనా. కాబట్టి కొంతమంది నిరుత్సాహపడతారు, ఆవేశపడతారు. అది కామన్. దాని గురించి కాదు, రేవంత్ రెడ్డి గారు కాదు, సీనింగ్ కమిటీ ఉంది, హైకమాండ్ ఉంది. ఈ రోజు వాళ్ళందరినీ కూడా సమన్వయపరిచే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. ఎందుకంటే పార్టీ కోసం వాళ్ళు పనిచేసిండ్రు. మేము తప్పకుండా ఆశించిన వాళ్ళకి తప్పకుండా ముందు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం. ఈ రోజు ఇలా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు
తెలంగాణకు వచ్చేసి వాళ్ళ భుజస్పందాల మీద ఇలా తెలంగాణలో ప్రచారం చేస్తున్నారంటే మీరే ఒకసారి ఆలోచించండి. ప్రజల్ని అంటే మేము ఇచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ మేము చేస్తాం, కేసీఆర్ గారు తెలియలేదు. ప్రజలు ఎవరు కూడా హ్యాపీగా లేరు. ఉద్యోగస్తులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఎందుకు ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు ఉద్యమం సమయంలో ఇలా కేసీఆర్ కుటుంబం మీటింగ్ పెడితే కేసీఆర్ కుటుంబాన్ని నెత్తిలో పెట్టుకున్న యువత ఈ రోజు ఎందుకు యువత మీరంటే ఎందుకు అసహ్యం వేస్తుంది? మీరు చేసిన తప్పు లేదా? ప్రజలు ఇది గమనించారా? ఇవన్నీ మీ దగ్గర మీరు ఒక్కసారి ఆలోచించినట్టయితే ఎవరు కూడా అండి తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవం లేదు, మహిళలకు ఒక గౌరవం లేదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు మీ టిఆర్ఎస్ పార్టీలో స్థానం కూడా లేదు. ఇతర పార్టీల నుంచి తీసుకొని మంత్రి పదవులు ఇచ్చిండ్రు తప్ప మీ పార్టీలో ఉన్న నాయకులను ఎక్కడనో తుంగలో దొక్కేసి. మహిళలకు ఆత్మగౌరవం అనేది అయితే అసలు లేదు. ఆత్మహత్యల పైన చిన్న చిన్న పిల్లలు మీరు మొన్న చూసిండ్రు ప్రవళిక ఆత్మహత్య గురించి స్వయాన ఒక కేటీఆర్ గారే ఆ అమ్మాయి లవ్ విషయం అని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని ఎంత డ్యామేజ్ అయ్యింది. తర్వాత మళ్ళా ఇలాగా రాహుల్ గాంధీ గారు వచ్చేసి మొత్తం ఎవిడెన్స్ మొత్తం చూపించేసి అమ్మాయి ఎగ్జామ్స్ కి రాసింది ఇట్లా ఫీజు కట్టిందని చూపిస్తే ఆ రాహుల్ గాంధీ గారి ఎఫెక్ట్ తోని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మని ఇంటికి పిలిపించేసి ఉద్యోగం. అంటే సంజయ్ గారు ఇన్ని ఎలిగేషన్స్ చేస్తున్న అలాంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న వ్యక్తులకి మరి కాంగ్రెస్ ఆహ్వానం పలుకుతోందే. సార్ మేడం నేను అనేది ఏంటంటే ప్రజలు వాళ్ళని విశ్వసిస్తున్నారు, ప్రజలు వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు ప్రజలకి వీళ్ళు వెళ్తారండి. ఇప్పుడు మా దాంట్లో నుంచి 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో పోయిండ్రు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇచ్చిండ్రు. ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడు ప్రజలకి వెళితే గతంలో మేము ఎవరికి ఓటేసాము, ఇప్పుడు ఈయనకి వేస్తే మాకు న్యాయం చేయగలుగుతాడా అనేది ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడు ప్రజలలో ఉన్న వ్యక్తి పార్టీలకు సంబంధం లేకుండా కూడా వాళ్ళ మీద కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మా దాంట్లోకి ఎక్కువ వస్తున్నారు అని అంటే మా దాంట్లోకి తిరిగి వస్తున్నారు. ఇప్పుడు మీరు ఆకలి లలితనే కానివ్వండి, మీరు చాలా మంది కాంగ్రెస్ పార్టీల నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ ఉండి మనోభావాలు దెబ్బతీసే విధంగా మేము ప్రజలకు ఏం చేయలేకపోతున్నాము, సరే గవర్నమెంట్ లో ఉంటే మేము ఏమైనా చేయగలుగుతామేమో అని చెప్పేసి ఆలోచించి వాళ్ళు వెళ్ళిండు. వాళ్ళని మేము రమ్మని అడగలేదండి, వాళ్ళే వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకి కోసం ఆలోచించే పార్టీ, ప్రజల కోసమే పనిచేసే పార్టీ. మేము నాయకులని ఎజెండాలు మాకంటూ సపరేట్ ఎజెండాలు ఉండవు. ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి. మనం ఇవాళ ఇచ్చిన తెలంగాణని బంగారు తెలంగాణ చేయాలి. ఉద్యోగాలు ఇప్పుడు నిరుద్యోగము మెయిన్ కీలకంగా ఓటు ఇయ్యాల నిరుద్యోగం. ఆ నిరుద్యోగ పిల్లలు ఎవరు యువత ఓటు అనేది చాలా కీలకంగా మారింది. ఒక్కరన్నా యువత బీఆర్ఎస్ వైపు ఉందా అండి? ఏదో పెన్షన్లు చెప్పేసి ఏదో నేను వాళ్ళకి ఇస్తున్నా అని చెప్పేసి ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నా అని చెప్పి పెన్షన్లను నమ్ముకొని రైతు బంధు నమ్ముకుని, రైతు బంధు కూడా లాస్ట్ మూమెంట్ లో ఎవరికి వచ్చిందండి? రుణమాఫీ కూడా లాస్ట్ మూమెంట్ లో ఎవరికి వచ్చింది? రైతులను పెన్షన్ నేను ఇస్తున్నా అందరు నాకే ఓటు బ్యాంక్ గా ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో చూడకూడదు. ఓటర్స్ ని మనం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. వాళ్ళు 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చిండ్రు, ఏం చేయలేకపోయిండ్రు. మళ్ళీ మేము చేస్తామంటే ఎవరు నమ్ముతారు? సంజయ్ గారు మనం ఒక్కసారి వాసుదేవరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాసుదేవరావు గారు, మొత్తానికి ఈ రోజు సాయంత్రానికల్లా బీజేపీ లిస్ట్ అయితే బయటకు వస్తుంది అనే వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఎలక్షన్ కమిటీకి సంబంధించి కోర్ కమిటీ సమావేశమైంది, దీనికి సంబంధించిన లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. లేట్ చెయ్యటంలో ఆంతర్యం ఏంటి? అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించి తప్పు చేసింది అని అనుకోవచ్చా? ఎందుకంటే ఇక సీట్లు రావు అనుకున్న నేతలు కాంగ్రెస్లోకి జంప్ చేస్తున్నారు. కాంగ్రెస్లో ఎవరైతే వీళ్ళు కూడా 50% మాత్రమే ఇప్పటి వరకు ప్రకటించారు, మిగిలిన 50%లో వీళ్ళు ఊగిసలాడుతున్నారు, వస్తుందేమన్న హోప్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. బీజేపీ అయితే కంప్లీట్గా అసలు అభ్యర్థులే ప్రకటించలేదు. ఇది కూడా ఒక స్ట్రాటజీ అనుకోవాలా? ఒకసారి ప్రకటించిన తరువాత ఈ వలసలు మీ దగ్గర నుంచి ఆపే ప్రయత్నం అని అనుకోవాలా? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి అలాగే తోటి ప్యానలిస్టులందరూ కూడా నమస్కారాలు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల స్ట్రాటజీ మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా ఉంది. ఇంతకుముందు కూడా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇప్పటికి కూడా అంటే ఎక్కడైతే మేము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆచితూచి ప్రజల యొక్క నాడిని గమనించి, అలాగే ఇతర పార్టీలు ఏ విధంగా అయితే తన స్ట్రాటజీలు లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన అవన్నీ గమనించే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. ఇది ఈ ఇద్దరు కలిసి నిర్ణయించే అంటే బీఆర్ఎస్ అయితే తండ్రి కొడుకులు కలిసి చేస్తారు, కాంగ్రెస్ అయితే అమ్మ కొడుకులు చేస్తారు. ఇక్కడ మాకు ఆ విధానము ఇక్కడ అవకాశం లేదు. మేము ఒకరినో ఇద్దరినో ప్రసన్నం చేసేసుకుంటే మాకు టికెట్లు రావు. పార్టీ మాకు సంబంధం లేకుండా గ్రౌండ్ లెవెల్లో పార్టీ తానంతట తాను సర్వే చేయించుకొని
పార్టీ పరంగా సర్వే జరుగుతుంది, 2-3 రకాల సర్వే, ఇండిపెండెంట్ సర్వేలు చేసుకున్న తర్వాత మరి ఆచితూచి ఇక్కడి నుంచి రికమెండేషన్స్, తర్వాత పార్లమెంటరీ బోర్డు కూర్చొని టికెట్లు ఇచ్చే సంస్కృతి మాది. కాబట్టి మాది ఆల్మోస్ట్ తయారైపోయింది, రెడీ అయిపోయింది. ఈరోజు చాలా వరకు మ్యాక్సిమం సీట్స్ ఈరోజు ప్రకటిస్తారని చెప్పి మాకున్న సమాచారం. మేబీ 1-2 రోజుల్లో అయితే మొత్తానికి ఈ టికెట్ల డిక్లరేషన్ అయితే అయిపోతుంది. దానికి ఏం పెద్ద ఆలోచన లేదు. ఇంకొకటి, మాది లీడర్ సెంట్రిక్ పార్టీ కాదు. అంటే ఈ నాయకుడిని డిక్లేర్ చేస్తేనే, టికెట్ ఇస్తేనే పనిచేసే పార్టీ కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రోజు వరకు మేము అధికారం చూడలేదు. కానీ అధికారం వస్తుంది రాదు అనే ఆలోచనతో సంబంధం లేకుండా భారతదేశం కోసం, జాతి యొక్క ఔన్నత్యం కోసం, జాతి యొక్క అభివృద్ధి కోసం, ఇక్కడున్న ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తూ 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా జెండా మోసిన కార్యకర్తలు ఉన్న పార్టీ ఇది. అదే ఇంకెక్కడైనా కూడా అధికారం లేని పార్టీకి కార్యకర్తలను చూపండి మాకు. ఈ రోజు మేము అధికారం లేము ఇక్కడ. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం లేకపోయినా మా కార్యకర్తలు అంటే కొంతమంది తరాలు మారిపోయినాయి, కానీ ఇంకా స్టిల్ ఆ భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని పనిచేసే కార్యకర్తలు కాబట్టి మాకు టికెట్ వస్తేనే పని మొదలవుతుంది. టికెట్ వచ్చిన తర్వాత ఆయనే వచ్చి డబ్బులు అంటే మనకు తెలిసి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది, మందు పంచాలా, ఆయనే కలిసి డబ్బులు పంచాలనేది లేదు. ఇక్కడ ప్రతి కార్యకర్త కూడా నేనే ఈ యొక్క అసెంబ్లీకి అభ్యర్థిని, కాబట్టి అధికారం కోసం ఒక్కరు పనిచేయడం. మా దగ్గర అధికారం కోసం ఒక్కళ్ళు పనిచేయరు, లీడర్లు కానీ ఎంత స్ట్రాంగ్ వాయిస్ ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మాత్రమే, బీఆర్ఎస్ కి ప్రధాన ప్రతిపక్షం మేమే అని బల్లగుద్ది చెప్పే బీజేపీ పార్టీ ఈ మధ్య కాలంలో ఆ ఫోర్స్ తగ్గించింది అనే వాదనలో నిజం లేదంటారా? ఎలక్షన్ దగ్గర పడుతున్న టైంలో ఎందుకు అప్పుడున్నంత ఫోర్స్ ఇప్పుడు లేదని అనుకోవాలి? ఎంత మాత్రం నిజం కాదు, ఎంత మాత్రం నిజం కాదు. ఫోర్స్ తగ్గడం అనే క్వశ్చన్. ఇప్పుడు 10 అంటే కొన్ని పనిగొట్టుకుని కొన్ని మీడియాలు అదే పనిగొట్టుకు ఊదర కొడుతుంటే కొన్ని పార్టీలు మరి వాపు చూసి బలుపనుకొని కొంతమంది ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో రానున్న 30వ తారీఖు ఎన్నికల్లో మనకు అన్ని విషయాలు డిసెంబర్ 3కి తేటతెల్లమైతే ఈ రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది ఎటువంటి సందేహం లేదు. రైట్, మనం దుగ్గరాజు గారితో మాట్లాడదాం. దుగ్గరాజు గారు నమస్తే అండి. నమస్కారం. తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా రంగులు మారుతూ ఉంది అంటే ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ అంటే గత ఎలక్షన్స్ తర్వాత 2014 తర్వాత కంప్లీట్గా అసలు ప్రతిపక్షమే లేకుండా బీఆర్ఎస్ అధికారం చెలాయిస్తోంది, బంగారు తెలంగాణ దిశగా పాలన సాగుతోంది అన్న దగ్గర నుంచి రెండోసారి అధికారంలోకి వచ్చాక కొంచెం ముసుగులు వీడుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ సంక్షేమ పథకాలు అందలేదో అక్కడి నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సార్, ఇక థర్డ్ టైం ఈ ఎలక్షన్స్ టైంలో పూర్తిగా ఒక ఇదైతే కనిపిస్తోంది. కానీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం అంటూ దేన్ని మనం కరెక్ట్గా చెప్పాలి? కాంగ్రెస్ అనుకోవాలా, బీజేపీ అనుకోవాలా? టీడీపీ అయితే మొత్తానికి అసలు కంప్లీట్గా ఇది కాకుండా చేసేశారు. కానీ ఎలక్షన్ మూమెంట్లో టీడీపీ కూడా రంగంలోకి దిగుదామనే ఉన్న క్రమంలో ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత అయిన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు పార్టీ మారటం కానీ, బీఆర్ఎస్లోకి వెళ్ళడం కానీ, కాంగ్రెస్ నేత బాలకృష్ణారెడ్డి గారు జిట్టా గారు వెళ్ళటం కానీ, ఈ పరిణామాలు ఏ విధంగా చూడాలి? నమస్కారం అండి అందరికీ. తెలంగాణ రాజకీయాలు పార్టీ ఫిరాయింపుల రాజకీయాలు అయిపోయాయండి. సో ఎవరికి కూడా ఏ పార్టీలో కూడా సిద్ధాంతం అంటూ మేము దీనికే కట్టుబడి ఉంటాం అంటే టికెట్ వచ్చినా రాకపోయినా, ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా మేము మా సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాం అనేటువంటిది క్రమంగా తగ్గిపోవడం మొదలెట్టిందండి. సో 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా అవకాశవాదం బాగా పెరిగిందండి అన్ని పార్టీల నుంచి. కాంగ్రెస్లో నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి మంత్రి పదవులు తీసుకున్నారో మనం చూస్తున్నాం, తెలుగుదేశం నుంచి ఎవరెవరు వెళ్ళి తీసుకున్నారో చూస్తున్నాం. సో కాబట్టి అధికారం, స్వార్థం దీని చుట్టూనే రాజకీయం నడిపారు. సో వాళ్ళు అధికార పార్టీ నిజానికి కన్సాలిడేషన్ సొంతగా చేసుకుంటే ప్రయత్నం మానేసి బీఆర్ఎస్ డిఫెక్షన్స్ ద్వారా ఇతర పార్టీ నుంచి వచ్చిన ద్వారా బలపడదామనేటువంటి స్ట్రాటజీని ఇచ్చేసిందండి. ఇది నిజానికి తెలంగాణ కోసం కృషి చేసిన ఆ పార్టీ అంత గట్టిగా కనుక ఉండి ఉంటే
ఈ ప్రతిపక్షాల నుంచి ఎమ్మెల్యేలని వాళ్ళని తీసుకొని నాయకుల్ని తీసుకొని బలపడాల్సినంత అవసరం లేదు. ఏదో కారణంతో మొత్తం మీద ఉద్యమంలో ఉన్న వాళ్ళని పాల్గొన్న వాళ్ళని పక్కన పెట్టి రాజకీయంగా ఇతర పార్టీల్లో కొంచెం వెలుగు ఉన్న వాళ్ళని తీసుకుందాం అనేటువంటి స్ట్రాటజీలోకి బీఆర్ఎస్ వెళ్ళింది. కేసీఆర్ కూడా వెళ్ళాడు. బహుశా అదే అంటే ఈ ప్రతిపక్షం అనేదే లేకుండా నాశనం చేద్దాం, మొత్తం నాదే అనుకున్నటువంటి ఆయన స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఆయన ఎత్తుగడ ఏదైతే ఉందో, అదే ఇప్పుడు ఈ మూడవసారి గెలుపు కోసం అడ్డంకిగా మారబోతోందని నా అభిప్రాయం అండి. సో నిజానికి 9 సంవత్సరాలు లేదా 2 సార్లు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి పాజిటివ్ క్యాంపెయిన్ చేయాలండి. ఇదిగో నేను ఇది సాధించాను, నాకు కాబట్టి మరొకసారి గెలుపు ఇస్తే నాకు నేను ఇంకా ఏదో సాధిస్తాను, ఇదిగో ఇది సాధిస్తాను ప్రచారం చేయాలి. ఎప్పుడైతే ఆయన నోటి నుంచి లేదా ఆయన కుటుంబ సభ్యుల నోటి నుంచి వ్యతిరేక ప్రచారం, అంటే ఇప్పటికీ కూడా నిన్న నేను విన్నటువంటి ప్రసంగాల్లో కూడా ఆంధ్ర ప్రాంతం మీద తప్పు నెట్టడం, లేదా ఆంధ్ర నాయకుల్లో ప్రభావంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనో, ఇలాంటి బీజేపీ వాళ్ళు ఉన్నారనో, ఇలాంటి పద్ధతుల్లో ఆయన మాట్లాడేదాన్ని బట్టి కేసీఆర్ ప్రస్తుతం డిఫెన్స్లో ఉన్నాడనేది అర్థమవుతుందండి. అంటే పూర్తిగా ఓడిపోతుందా పార్టీ అంటే నేను ఇంకా సందేహంగా గ్యారంటీగా చెప్పలేను, కానీ ఓడిపోతుందని. ఎందుకంటే కేసీఆర్లో ఉన్న ఒక చతురత ఏమిటంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు తెలంగాణ ప్రజల సెంటిమెంట్ రెచ్చగొట్టగలిగినటువంటి ఆయన దగ్గర చతురత ఉందండి. ఈరోజు తెలంగాణ ప్రజలు ఎలా రెచ్చగొట్టగలం, ఆంధ్రులు శత్రువులుగా చూపించి తన పబ్బం గడుపుకోవటం అని 10 ఏళ్ళైనా ఆయన గడుస్తూనే ఉంది. ఆ తెలంగాణలో ప్రజలు అమాయకంగా దాన్ని నమ్ముతున్నారు కూడా. ఇంకా ఆంధ్రుల శత్రువులుగా చూపించి సొంత పార్టీ, సొంత రాష్ట్రం అన్నీ వచ్చినా కూడా ఇంకా పొరుగు వాళ్ళని శత్రువులుగా చూపించి పబ్బం గడుపుకుందాం అనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. మరి వాళ్ళు నమ్ముతున్నారు అంటే మనం ఏం చేయలేం, తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారంటే. ఇక రెండోది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది, మేము వస్తున్నాము అనుకున్నటువంటి దశలో కీలక నాయకులు ఎందుకు వెళ్ళిపోతున్నారు? సో ఒకసారి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి స్థాయిలో పనిచేసిన వాడు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, కేంద్రంలో బాగా అనుకూలంగా మలిగిన వాళ్ళు కూడా ఎందుకని పార్టీ వీడి వెళ్ళిపోతున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపం ఏమిటి అనేటువంటి విశ్లేషణ జరగట్లేదండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు. ఇప్పుడు బీజేపీ కూడా ఆలస్యం చేయడానికి కారణం ఇదే అనిపిస్తుంది. మిగతా పార్టీల నుంచి అక్కడ ఎవరైతే సరిగా అవకాశాలు రాలేదో వాళ్ళు వస్తారేమో, వాళ్ళకు కొన్ని టికెట్లు ఇద్దామనే ఆలోచనతోనే దీన్ని కొంచెం వెనక్కి నెట్టుకుంటూ పోతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఎక్కడా కూడా సొంతంగా మన పార్టీ, మన కార్యకర్తలు, మన పార్టీలో ఎదిగిన వాళ్ళని మనం ముందుకు నిలబెడదాం, వీళ్ళ ద్వారా కొత్త రాజకీయం చూపిద్దాం అనేటువంటి ప్రయత్నం జరగకపోవడం తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తున్నటువంటి ఒక లోటు అండి. ఇది అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తోంది, మాకు కనిపిస్తోంది అంటే మీరు చెప్పుకుంటే ఇది నమూనా రాష్ట్రం కాదు. అప్పుడు మీరు అన్ని రకాలుగా తెలంగాణ ఇప్పుడు దేశానికి నమూనా రాష్ట్రం అంటున్నారు. సో నమూనా రాష్ట్రం అనేటువంటిది రాజకీయ సిద్ధాంతపరంగా మాత్రం చూపించలేకపోవడం అనేటువంటిది కేసీఆర్ యొక్క బలహీనత అండి. సో ఎంతసేపటికి తాను, తన కుటుంబం, తన కుటుంబ సభ్యులు వాళ్ళకి మాత్రమే అధికారం అనేటువంటి దీంతో కనుక ఆయన ఇదే పద్ధతిలో ముందుకు వెళ్తున్నాడు. సో ఆయన చేస్తున్నటువంటి తప్పుల్ని కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ సరిగా ఉపయోగించుకొని ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది అనేటువంటిది నా అభిప్రాయం అండి. సో నిజానికి కాంగ్రెస్కి, బీజేపీకి రెండింటికి కూడా వ్యవస్థాగతమైన బలం ఉందండి రాష్ట్రంలో. సో వ్యవస్థ అంటే వాళ్ళ పార్టీ వ్యవస్థ చెడిపోలేదు, ఆ రెండింటికి పార్టీ వ్యవస్థ ఉంది. నాయకులు పార్టీలు భారీ ఉండవచ్చేమో కానీ కింది స్థాయి సిద్ధాంత కార్యకర్తలు, ఇందాక వాసుదేవరావు గారు చెప్పినట్టు సిద్ధాంతాన్ని నమ్ముకున్న కార్యకర్తలు ఆయా పార్టీలకు ఉన్నారండి. సో వాళ్ళని ప్రోత్సహించకుండా ఇతర ఆల్రెడీ ఎక్కడో గెలిచినటువంటి వాళ్ళు తీసుకురావడం వల్ల ఏమి లబ్ధి పొందుతాం అనుకుంటున్నారు ఈ పార్టీలు అనేది ఆశ్చర్యకరమైన విషయం అండి. దుగరాజు గారు, ఇప్పటి వరకు కూడా ఎలక్షన్స్ లో వినడానికి ఒక బేస్ తెలంగాణ సెంటిమెంట్, అందుకే టీఆర్ఎస్ అనే ఇది కూడా వచ్చింది, తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు అది బీఆర్ఎస్ గా మార్పు చెందిన తర్వాత ఈ పేరు మార్పు కానీ, ఈ సెంటిమెంట్ ఇక ఉపయోగించుకోవటం కానీ కేసీఆర్కి కుదురుతుందా? ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఇది ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు? అంటే కేసీఆర్కి మాటల చెట్టుతో ఉందండి. నిజంగా అక్కడ అన్యాయం జరిగిందో లేదో తెలియదు కానీ నా ప్రాంతం చాలా అన్యాయం అయిపోయింది, దాని కారకులు పొరుగు రాష్ట్రం వాళ్ళని చూపించగలిగినటువంటి సత్తా ఉంది అతని దగ్గర. అమాయకులైనటువంటి ప్రజలు నమ్ముతున్నారు. ఇది ప్రజల అమాయకత్వం, ఆయన చతురత రెండూ ఉన్నాయి.
సో కాబట్టి సెంటిమెంట్ అనేటువంటి దాన్ని రెచ్చగొట్టడం అనేటువంటిది ఎప్పుడైనా చేస్తూనే ఉంటాడు ఆయన. దానికి ఎంతమంది మూడోసారి కూడా బలి అవుతారు, ఎంతమంది కూడా దాన్ని నమ్ముతారు అనేటువంటిది మనం ఇప్పుడు వేచి చూడాలండి. ఎంతకాలం ఒకే మంత్రం అంటే నాన్నా పులిలాగా నిజంగా ప్రతిసారి నమ్ముతారా? మూడోసారి కూడా నమ్ముతారా? నమ్మితే మనం చేయగలిగింది ఏం లేదండి. ఆ లోపాలు ఎత్తి చూపినా ఇది బంగారు తెలంగాణ మొత్తం కూడా ఒక కుటుంబం తెలంగాణ అయిందని కానీ, ఆ కుటుంబమే ఆర్థికంగా ఎదిగిందని కానీ, పదవులు కూడా ఆశ్రిత నాయకులకు మాత్రమే అన్ని దక్కుతున్నాయి అనేటువంటి విషయం ప్రజలకు అర్థం కాకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. ఆ అర్థం చేసేలా చెప్పడంలో ప్రతిపక్షాల వైఫల్యాన్ని మాత్రమే మనం తప్పు పట్టగలవండి. సో ప్రజాక్షేత్రంలోకి ఇప్పుడు కదా కాంగ్రెస్ లో కొంచెం ఊపు కనిపిస్తోంది. మొన్నటి వరకు కాంగ్రెస్ లో కనిపించేదంతా ఏమిటి? కుమ్ములాటలే, నాయకత్వ కుమ్ములాటలే కనిపించాయి. ఒక గత 6-7 నెలలుగా ఏమన్నా ఆ పార్టీ బాగా ప్రజాక్షేత్రంలో ఉందేమో కానీ అంతవరకు కూడా ఏ నాయకుడు ఎటు ఇంకొక నాయకుడు విమర్శిద్దాం, ఇంకొకటి కాలు పట్టుకు లాగదాం, వాడిని ముందుకెళ్లకుండా ఆపుదాం, ఇలాంటి వ్యతిరేకం అంటే పార్టీ లోపలే వ్యతిరేకమైనటువంటి అంశాల మీద పోరాటాలు చేస్తున్నారు మొన్నటి వరకు కూడా. బహుశా ఇప్పుడు హైకమాండ్ వారు సర్ది చెప్పారో లేక ఏం జరిగిందో సర్దుబాట్లు చేసుకున్నారో తెలియదు కానీ వచ్చిందంటారా కాంగ్రెస్ లో? ఇప్పటికి పర్వాలేదండి. అంటే సంధ్య గారిని అడిగి తెలుసుకుందాం ఆ విషయం. సంధ్య గారు ఏమంటారు? కాంగ్రెస్ లో ఒక యూనిటీ ఇప్పుడు వచ్చిందా? ఇది వరకు ఉన్న సీనియర్ వర్సెస్ జూనియర్ గొడవలు సద్దు మణిగాయా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఇది ఒకటి ఏంటంటే ప్రాంతీయ పార్టీ కాదండి, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఇప్పుడు బీజేపీ కానివ్వండి, అలాంటి జాతీయ పార్టీ అంత హోదా అనుభవించిన పార్టీ ఒక రాష్ట్ర స్థాయి పార్టీని ఎందుకు వ్యతిరేకించలేకపోతోంది? ఒకటండి, ఇప్పుడు మాయల మరాఠీ కేసీఆర్ గారు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ప్రజలు నిజంగా అమాయకంగా నమ్మారు. తెలంగాణ ఒక సెంటిమెంట్ అండి. ఇప్పుడు ఒక సెంటిమెంట్ తో ఏర్పడ్డ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారన్నప్పుడు మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే ఏర్పడింది అన్నప్పుడు ఆ పార్టీని అలాగే పెట్టుకోవాలి. నేను జాతీయ పార్టీ జాతీయ రాజకీయాలకి వెళ్తా అని నువ్వు ఏ రోజైతే నువ్వు బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నావో ఆ రోజు ప్రజలు నీ మీద నమ్మకం కోల్పోయిండ్రు. అంటే నువ్వు కుటుంబం కోసం ఏదైనా చేస్తావు. వాస్తవంగా రైట్ లెఫ్ట్, ఇక్కడ కవిత, ఇక్కడ కేటీఆర్, ఇక్కడ హరీష్ రావు, కేసీఆర్, ఈ నలుగురు తప్ప వాళ్ళ భుజ స్వందాల మీదనే బీఆర్ఎస్ పార్టీ నడిపించుకొని ప్రజలకి ఆ ప్రజలు వీళ్ళ మాటలు నమ్మరా అనేది నేను మీరు చెప్పేది కాదు. మేము ఎండగట్టడం 100% మా మీద ఉన్న బాధ్యత ప్రజల వైపున. ఇలా ప్రజలు నమ్ముతారా నమ్మరా ఆయన చెప్పింది అనేది అది ప్రజలు నమ్ముతారు. అది ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది. 10 సంవత్సరాలలో చేయలేని వ్యక్తి 10 సంవత్సరాలు మేము అధికారం ఇచ్చినాము ఎందుకు చేయలేదు అని ప్రజలలో ఉంది. ఇప్పుడు ఎట్లా నమ్ముతామని చెప్పేసి కొంతమంది ఊర్లలో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తున్నారు. దాన్ని మేము అనాల్సిన అవసరం లేదు. ఒకటి, మీరు ఇందాక పిసిసి మాజీ పిసిసి గారు వెళ్ళిపోయినారంటే వాస్తవంగా 80 సంవత్సరాలు వచ్చాయి దగ్గర వాళ్ళకే ఉండాలండి మేము అనేది కాదు. అన్ని పదవులు అనుభవించారు. బీసీ సెంటిమెంట్ తోనే వెళ్ళారు. కానీ మీకు అర్థం కాలేదు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ బీసీ నాయకుడిని పిసిసి అధ్యక్షుని నియమించినప్పుడు తనకే ఉండాలండి. వాళ్ళ విజ్ఞత వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు వెళ్తే అది తెలంగాణ ప్రజలు బీసీ సెంటిమెంటా బీసీ నాయకులే చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని పొమ్మని చెప్పదు. కాకపోతే సీనియర్ ఇప్పుడు బీజేపీలో కూడా ఒక సిద్ధాంతం ఉందండి. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళని పక్కన పెట్టేసి యువతకి ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో కూడా యువతకి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పదండి. వాళ్ళ అనుభవాలు చాలా అమూల్యమైనవి. వాళ్ళ అనుభవాలను పార్టీకి చాలా ఉపయోగపడతాయి. మీరు చూశారు సోనియా గాంధీ గారు కూడా అసలు పొన్నాల గారికి టికెట్ రాదని ఎవరు చెప్పారు? అసలు మేము సెకండ్ లిస్టే రిలీజ్ చేయలేదు. ఎందుకు అభద్రతా భావంతో వెళ్ళారు? మీ లాభాల కోసం వెళ్ళిండ్రు. మరి అది దాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదో పెద్దగా చేసి చూపిస్తుంది. బీసీ నాయకులు కూడా వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఒకటండి, వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు, వచ్చే వాళ్ళు వస్తారు. 100 మందిలో ఒకరు వెళ్ళిపోయింటే వాళ్ళ గురించి ఎందుకంటే మేము మాట్లాడం. వాళ్ళ పార్టీకి చాలా వర్క్ చేశారు, పార్టీ కోసం కష్టపడినారు. సరే వాళ్ళ స్వలాభాల కోసం పోతున్నారని దాని గురించి మనకు పెద్ద ఇష్యూ కాదు. మన ఎజెండా ఏంటి? తెలంగాణలో కుంటుపట్టిపోయిన రాజకీయాన్ని ఎలా ప్రజలకు అందించాలనేది మా యొక్క సిద్ధాంతం. మీరు అన్నట్టు కుటుంబ పాలన అనే నింద కాంగ్రెస్ మీద కూడా ఉంది ఇప్పుడు. ఎందుకంటే అది దానికి ఒకటి మీరు సమాధానం చెప్పాలి. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా 10 సంవత్సరాలు అధికారం ఇచ్చామంటే ఇప్పుడు కూడా మేమే అధికారంలోకి వస్తాము అని రొమ్ము విరుచుకొని చెప్తున్నారు కేసీఆర్. మా సంక్షేమ పథకాలు గెలుస్తాయని. అంటే
ఒక పక్కన జరిగిన లోటుపాట్లు ఓపెన్ గానే తెలుస్తున్నాయి. మీరన్న బీసీ నియోజకవర్గం మాత్రమే కాదు, దళితుల్ని సీఎం చేస్తామన్న విషయంలో కూడా ఆయన మాట తప్పారు. అయినా కూడా ఎవ్వరూ దాన్ని స్ట్రాంగ్ గా ఒక వాయిస్ వినిపించలేదు. ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పనుల్లో కూడా అన్నిట్లోనూ లోటుపాట్లు కనిపిస్తున్నాయి. ఎవరెవరికి అన్యాయం జరిగింది అనేది గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఒక జేఏసీ అనేది తెలంగాణ అప్పుడున్న తప్పితే తర్వాత వచ్చిన ఏ ఉద్యమం ఏదైనా వాళ్ళ పదవుల కోసమో లేకపోతే ఇంకేదైనా ఆర్టీసీ అనో లేకపోతే ఇంకేదో అక్కడ నిలబడలేకపోయాయి. వాళ్ళు స్ట్రాంగ్ వాయిస్ వినిపించలేకపోయారు. అయినా రెండోసారి అధికారంలోకి వచ్చారు ఆయన. సో దానికి ఎలా సమాధానం చెప్తారు? కుటుంబం పాలన అంటే తెలంగాణలో ఇంత కుటుంబ పాలన, ఇంత రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తులు నలుగురు ఎవ్వరూ లేరు. ఇలా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇలా దేశవ్యాప్తంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వీళ్ళలాగా దోచుకొని తిని కోట్ల చుట్టూ తిరుగుతున్నారా? వేలు 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 వేలు. నేను ఒకటి దానికి ఎగ్జాంపుల్, మీరు అడిగిన దానికి దీనికి సంబంధం ఉంది మేడం. ఇప్పుడు 28,000 కోట్లతోని అయ్యే ప్రాణహిత చేయవెళ్ళను కాళేశ్వరం ప్రాజెక్ట్ గా మార్చేసి అన్ని డబ్బులతోని దాన్ని 1,00,000 కోట్లు ఎవరికి ఇచ్చారండి? కమిషన్ల కకృతి పడి ఈ రోజు దాన్ని మార్చి దాంట్లో 1,00,000 కోట్లు తీసుకున్నప్పుడు ఏ పార్టీలు అడగలేదే? అది ఎవరు? ఇలా కేసీఆర్, ఇలా సోనియా గాంధీ గారి కుటుంబం దోచుకొని తిన్నదా? ఇలా ఎవరు దోచుకుంది నేను తెలంగాణ ప్రజలకు తెలుసు. మరి ఇలా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా దాని నుంచి అదనంగా ఎవరికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి అదనంగా ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇవ్వలేదండి. ఇవాళ 2,00,000 ఎకరాలకు ఇవాళ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఎన్ఆర్సీ ప్రాజెక్టు, దాని వల్లనే ఈ రోజు మరి ఆ రోజు కట్టిన ప్రాజెక్టులు ఇలా నెట్టంపాడే కానివ్వండి, ఎల్లంపల్లి కడియం ప్రాజెక్టులు, దాని నుంచి నీళ్లు వస్తున్నాయి. చెప్పాలి తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నియామకాలతో ఏర్పడిన రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఉంది? మేము చేసిన పనిని కొత్త పేరు పెట్టేసి ఇనాగ్రేషన్ చేసుకున్నారు తప్ప ప్రజలకు ఇవన్నీ ఈ అవినీతి సొమ్మని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దోచుకొని తిన్నారండి. ఇలా కవిత గారు లిక్కర్ స్కామ్ లో ఏంది అనేది, ఎన్ని వేల కోట్లు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రియాంక గాంధీ అలాంటి నీచమైన పనులు ఏమైనా చేసిందా? రాహుల్ గాంధీ గారు ఏమన్నా నీచమైన పనులు చేసేసి కోట్ల చుట్టూ తిరుగుతున్నారా? సరే, చిన్న చిన్న రూమర్స్ అన్నప్పుడు ప్రతి మనిషి బయటికి వెళ్ళి, ఇప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తికే 100 మాటలు మాట్లాడతారు. ప్రజలకి వెళ్ళిన వ్యక్తిని ఒక మనిషినైనా బురద జల్లే ప్రయత్నిస్తారు. ఇవన్నీ కాదండి. కేసీఆర్ కుటుంబం తాయాల బిడ్డ కొడుకు దోచుకొని తిన్న సొమ్ము, ఆస్తులు 1,00,000 కోట్లు. అది ప్రజలందరికీ తెలుసు. అది దాన్ని మీరు కాదు, నేను కాదు, ఎవరన్నా ఎవరు అనకపోయినా నేను ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. తెలంగాణ జాగృతిలో ఉన్నప్పుడు 10,000 రూపాయలతోనున్న 10,000 రూపాయల రెంట్తో ఉన్న కవిత ఇలా 200 కోట్లు పెట్టి ఇల్లు ఎట్లా కట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలంగాణ. అరే సీఎం బిడ్డలు చాలా మంది ఉన్నారు, సీఎం కొడుకులు ఉన్నారు. ఇంత తక్కువ కాలంలో ఇన్ని వేల కోట్లు దారదత్తం చేసి తెలంగాణ సొమ్ము కాదా? అడగాల్సిన బాధ్యత మాకు లేదా? ఇలా కేటీఆర్ గారు ఎక్కడున్నారు ఉద్యమం సమయంలో? ఇలా కవిత ఎక్కడుంది? ఉద్యమాన్ని వాళ్ళ ఒక ఉద్యమాన్ని వాళ్ళ ఒక రాజకీయంగా ఉపయోగించుకున్నారు. కేసీఆర్ గారు ఉద్యమం కోసం ఉద్యమించారు, మేము కాదను. తెలంగాణలో ఆయనకి మంచి స్థానం ఉంది. ఈ రోజు అదే సేమ్ టైం అదే అన్నారు, ఇలా ఇచ్చింది తెలంగాణ. మేము పోరాడినా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందని అసెంబ్లీలో చెప్పిండ్రు. నేను కేసీఆర్ గారు తక్కువ చేయట్లేదు, కానీ ఆయన చేసిన పాలన ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తలేదు? నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు అనుకున్నాం. నీళ్ళు అంటే ఆయన బిడ్డ ఏడ్చి నిన్నమన్న 2-3 నెలలు, 4-5 నెలలు, 5-6 నెలలు మనం చూసాం. లిక్కర్ స్కామ్ లో ఇలా కవిత గారి మీద ఎన్ని దేశవ్యాప్తంగా ఒక లేడీ అయి ఉండి ఇలా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు దాన్ని ఎలా చూస్తున్నారంటే మరి యూట్యూబ్లలో దాంట్లో అంటే నిప్పులు ఎందుకు పొగ రాదు కదండి. ఇది ప్రజలకు తెలియాలి, కానీ తెలిసిపోయింది. మళ్ళీ ఇస్తే మళ్ళీ ఏం చేస్తారు తెలంగాణ అనేది ఎక్కడ చూసినా మీరు ఒక్కటి ఆలోచించండి మేడం. ఏ దగ్గరికి వెళ్ళి ఏ సభలో వెళ్ళినా కేసీఆర్ గారు కాంగ్రెస్ కోటేయకండి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆగమైపోతారు అంటుంది. ఎందుకు చెప్తున్నావు? నీ పార్టీ గురించి మాట్లాడంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనేది మీకు అర్థమైపోయింది. ప్రజలల్లో తిరుగుబాటు అయింది అనేది మీకు అర్థమైపోయింది. మీలో ఒక అభద్రత భావం. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, కొత్త హామీలు ఎట్లా నెరవేరుస్తాం? మీకు ఎక్కడైనా మొహం ఉందా? ప్రజలు నమ్మరండి. ఒకసారి మధ్యలో 2 సార్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? సగం పనులు. సరే, ఎక్కడైనా కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, పాపం వాళ్ళకు ఆ టైం కుదరలేదేమో అని చెప్పి తెలంగాణ ప్రజలు ఎంత మోసం చేసినావు, ఎవరిని చేసిన. నేను ఒక్కటి చెప్తామ్మా, ఇలా కుటుంబం గురించి మీరు చెప్తున్నారు, ఉద్యోగాల గురించి మీరు చెప్తున్నారు, కుటుంబ పాలన రాహుల్ గాంధీ గారి గురించి, ప్రియాంక గాంధీ గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు 2018లో 7 మంది ఇప్పుడు వీళ్ళు ఓడిపోయింది, ఎంపీలో ఓడిపోయిన తర్వాత ఇలా మిగతా 5 మందికి ఏమి ఇవ్వలేదు. చెన్నూరు నుంచి ఆయనకి ఇచ్చారు. మరి ఈ రోజు నేను కవిత గారికి మరి ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారమ్మా? ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు కదా, మిగతా వాళ్ళకి ఇవ్వని పోస్టు ఎమ్మెల్సీ పదవి ఈమెకి ఎందుకు ఇచ్చింది? అంటే ఇలా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ ఇట్లా దోచుకొని తింటున్నారా? ఇలా కుటుంబం పాలన గురించి చెప్పడానికి నిదర్శనం ఇదే. కాబట్టి కుటుంబ పాలన అన్నాం.
కుటుంబం వాళ్ళు భుజస్వందాల మీద వేసుకొని పార్టీని ఒక దగ్గరికి తీసుకురావాలి, ఇచ్చిన తెలంగాణ సాకారం చేయాలని ఇలా వాళ్ళు కష్టపడుతున్నారు. వీళ్ళు కష్టపడుతున్నారు రాష్ట్రాన్ని దోచుకొని తిని ఎమ్మెల్సీ పదవి ముందర పెట్టేసుకొని ప్రజలకు ఇలా ప్రజలు ఒక సిగ్గుతోని తల దించుకోవాలి. తెలంగాణ ప్రజలు ఎక్కడైనా నిజామాబాద్ లో అంతమంది రైతులు నామినేషన్ వేసి ఓడించిందంటే చరిత్రలో మీరు గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు మీరు పోయింది. మీరు మళ్ళీ ప్రజలకు రావాలంటే దొడ్డిదారిలో రావాలంటే దొడ్డిదారిలో వచ్చినాం. ప్రజల కోసం గెలిచిన వాళ్ళు ప్రజల్ని మీద కోల్పోయిండ్రు. ఇలా ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని ప్రజలు ప్రచారం చేస్తున్నాం, మళ్ళీ ఏడుస్తున్నాం. అరవింద్ గారు ఇట్లా అంటున్నారు, ఒక మహిళని ఇలా ఏడిపిస్తున్నాడు అంటున్నాడు. రాష్ట్రంలో మహిళలందరూ చచ్చిపోతున్నారు, రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నప్పుడు, చిన్నపిల్లల మీద దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళు మహిళలు కాదమ్మా. ఇవాళ నేను అనగానే లిక్కర్ స్వామి అని చెప్పి అరవింద్ గారు అన్నారని చెప్పేసి అరవింద్ గారి గురించి ఇవాళ ఇన్స్టాగ్రామ్ లో ఇవాళ పక్కన పెట్టేసి ఈయన మాట్లాడింది అని అంటే ఎస్, ఇవాళ తెలంగాణలో మహిళ ఆత్మగౌరవ దెబ్బతీసింది మీ అయ్య కదా. 5 సంవత్సరాలలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళా కమిషనర్ లేదు, మహిళా మినిస్టర్ లేదు. సెకండ్ టైం ఇచ్చినా కూడా సబితా ఇంద్రారెడ్డి మహిళ, మా పార్టీలోని వ్యక్తి. మీరు ఈ మహిళల గురించి మాట్లాడారైతే మీకు ఎక్కడిది? ఇప్పుడు మీరు ఉన్నారు, మేమున్నామమ్మా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా స్థానిక సంస్థలో 50% రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి 24 లక్షల మంది మహిళలకు ఈ రోజు రాగలుగుతున్నాము, రాజకీయాలు రాగలుగుతున్నాం. మీరు ఏం చేశారు మహిళల కోసం అది చెప్పండి. మహిళ ఆత్మగౌరవం పక్కన పెడితే ఎంతమందికి మహిళలకు ఇవాళ బీజేపీ పార్టీ చెప్తుంది మేము మహిళలకు 33% ఇవ్వగలుగుతామని చెప్తుంది. మరి రాష్ట్రంలో మరి మీరు ఎందుకు ఇవ్వగలుగుతలేరు? మేము ఆల్రెడీ స్థానిక సంస్థలో 50% మేము రుజువు చేసుకున్నాం. మేము మహిళా పార్లమెంట్ బిల్లులో కూడా మేము మహిళలకు 33% అంటే సంపూర్ణ మద్దతు ఇచ్చినాం. మరి బీజేపీ కూడా మరి ఈ రోజు మేము ఇవ్వగలుగుతాం చెప్పినప్పుడు రాష్ట్రంలో మీ అయ్యా ఎందుకు మహిళలకు చిన్న చూపు చూస్తున్నాడు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇవాళ నన్ను ఇట్లంటుండు, నేను మహిళను ఇదేనా? మరి మిగతా వాళ్ళందరూ మహిళలు కదా. కేసీఆర్ గారు ఇలా ఆడపడుచులందరూ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసినాము, వంట వార్పు చేసినాము. మరి మాకెందుకు, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎన్నో జరుగుతున్నాయి, ఎందుకు మహిళలకు ముందు పెట్టట్లేదు? మా పార్టీలో ఇలా సీతక్కని కానివ్వండి, మేము ఫస్ట్ రాజశేఖర రెడ్డి అమాయంలో 5 మంది మహిళలతో ప్రమాణ స్వీకారం చేపించారు. మా పార్టీకి మీ పార్టీకి తేడా అదే. కుటుంబ పాలన దోచుకొని తినేది కాదు, వాళ్ళు భుజ స్పందాల మీద వేసుకుని ప్రజలకు మేలు చేస్తారా? మీలాగా దోచుకొని వాపును చూసి బల్పని మొత్తం ఎక్కడికక్కడ లక్షల వేల కోట్లు. ఇంకా నెక్స్ట్ ఇంకొక 4 సంవత్సరాలు అడిగితే ఇలా కవిత పిల్లలు 2 వస్తారు, కేటీఆర్ పిల్లలు 2 వస్తారు. ఇక మరి హరీష్ రావు పిల్లలు వస్తారా రారా మనకు తెలియదు. ఇక మొత్తం కలిసి మంచిగా ఒక క్రికెట్ టీం అయిపోతుంది. ఇది అండి తెలంగాణలో. ఎందుకు చెప్తున్నామంటే తెలంగాణ ప్రజలు మోసపోకండి. కాబట్టి మేమిచ్చిన గ్యారంటీలు, మేమిచ్చిన హామీలు, గతంలో మేము చేసిన అభివృద్ధి ఏందో ప్రజలు గుర్తించాలి. ఇలా బీఆర్ఎస్ నాయకులు గుర్తించాల్సిన అవసరం లేదు. ప్రజలకి మా గ్యారంటీలతో పోతాం. ఎస్, డెఫినెట్ గా ఆర్థికంగా ఏ రకంగా అయితే మనం బలపడతామో, ఆర్థికంగా మనం ఇచ్చిన 6 గ్యారంటీలు ఏ రకంగా నెరవేర్చగలుగుతాం అనేది ఒక 100% ఒక గట్టి నమ్మకంతోనే ప్రజలకి వెళ్ళినాం. లేకపోతే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు కదమ్మా. మేము తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలన వేరు, తెలంగాణ ఏర్పడిన తర్వాత మేము తెలంగాణ పాలించలేదు, మాకు అవకాశం ఏమి ప్రజలకి వెళ్తున్నాం. మా మీద మీకు ఎందుకంత బాధ? మేము ఇచ్చిన హామీలను మీరు కొత్తగా ఏమైనా పెట్టారా? మమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళు ఇవాళ మీరు ఒక 1000 రూపాయలు యాడ్ చేసి, మీరు అది చేసి గ్యాస్ కి ఒక 100 రూపాయలు తగ్గించి దానికి ఒక యాడ్ చేసి మీరు కొత్త స్కీమ్స్ పెట్టి ఏదో పెట్టారు. ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళు ఈ రోజు ఇది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దోసుకున్నాయి, మిషన్ కాకతీయలో దోసుకున్నాయి, నయీం ఆస్తులు దోసుకున్నాయి, ఇవన్నీ తీసుకొచ్చి పెడతారేమో. మరి అది ప్రజలకు గమనించాలి. మరి ఇప్పుడు వనరులు లేవన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నామన్నారు, 5 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఈ హామీలను ఎట్లా నెరవేరుస్తారు? మాకు సాధ్యం కాదు, మరి మీకు సాధ్యం అవుతుందా? మరి మాకు కాదని మీరే చెప్పిండ్రు కదా. అంటే ఈ రోజు ఇంత క్లియర్ గా నేను ఎందుకు చెప్తున్నానమ్మా అంటే, కాంగ్రెస్ పార్టీని ప్రజలలో విశ్వనీయత ఉందండి. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎక్కడ పోదు. ప్రజలు 100% నమ్మగలుగుతున్నారు. అది చూసే వాళ్ళకు టెన్షన్ అయిపోయి సర్వేల మీద సర్వేలు చేసుకుంటున్నారు. సరే, ఇక మీరు ప్రతిసారి మీరు అంటారు మీకు గెలవబోతుంది, మీ నుంచి ఎందుకు పోతున్నారంటే, ఎస్ 100 మంది నేను కూడా అప్లై చేసుకున్నా, నాకు రాలేదంటే నేను కూడా బాధపడతా. నేను కూడా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో, జాతీయ పార్టీలలో సీఎం కూడా ఆశించే వ్యక్తులు ఉంటారు. దాంట్లో తప్పేం లేదు కదమ్మా. మనిషి ఆశాజీవి, తప్పే ఉంది దాంట్లో, ఎవరైనా ఆశించవచ్చు. కానీ ప్రాంతీయ పార్టీ ఇంత దరిద్రమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అయింది, కానీ ఇంత ప్రాంతీయ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలు ఎవరు ఎదగొద్దు. రైట్ సంధ్య గారు, మన వాసుదేవరావు గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాసుదేవరావు గారు, వలసలు లేవని చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. మరి వాళ్ళ లిస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఈవినింగ్ ఎలా ఉంటుందో అనేది రిజల్ట్ కూడా ఒకసారి చూడాలి. మరి ఆశావాహులు కూడా
ఏదైనా ఇదైతే కొంచెం మనోవేదనకు గురైనా కూడా వాళ్ళు పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది. వాసుదేవరావు గారు, మీ దగ్గర నుంచి వలసలు లేవు ఓకే, కానీ మీ పార్టీకి వలస వచ్చిన నేతలతో ఆల్రెడీ బీజేపీలో ఉన్న సీనియర్ అధికారులతో అడ్జస్ట్మెంట్ అనేది కుదురుతుందంటారా? ఎందుకంటే అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ఇవి అయితే బయటకు వస్తున్న ఎలిగేషన్స్ అయితే కనపడుతూనే ఉన్నాయి, వాస్తవాలు అవి. సో ఈ అడ్జస్ట్మెంట్ అనేది అవుతుందంటారా? వాసుదేవరావు గారు, మీ ఆడియో రావట్లేదండి. అదే ఇప్పుడు ఇది చాలా సహజం అమ్మా. అది ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పుట్టి పెరిగిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత, భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ పెరిగిన వాతావరణం, ఇక్కడ వాతావరణం, రెండు వాతావరణాలు చాలా తేడా ఉంటాయి. అంటే ఎంత కొంత డిఫరెన్స్ ఉంటాయి. ఒక 5 నెలలు 6 నెలల సంవత్సరం అనేది ఎక్కడైనా సహజం. అందులో ఇది ఒక రాజకీయ పార్టీ ఒక యాస్పిరేషన్స్ తో ప్రజలకు సేవ చేయాలని ఎక్కడైతే వారు అక్కడ సేవ చేయలేకో, లేకపోతే అక్కడ ఇబ్బందులో మీరు చూస్తున్నారు కదా, రెండు పార్టీలు ఉండే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. ఈ రోజున మనందరికీ తెలిసిందే వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ముందు ప్రతిరోజు ధర్నాలు ఎలా జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ముందు ఏ విధంగా జనాలు టికెట్లు అమ్ముకుంటున్నారని వారి నాయకుల మీద ప్రతిరోజు గొడవలు చేస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే అదొక రాక్షస పార్టీ, అదొక నియంత పార్టీ. ఎక్కడ నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి ఆ పార్టీలో ఉండదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇదేమి అంటే 2 అయస్కాంతాలో లేకపోతే ఫెవికాల్తో టక్కన పెట్టి అతికిచ్చే కావు. ఎందుకంటే ఈ నాయకులందుకు ప్రజా ఉద్యమాల్లో ప్రజలతో మమేకమై ప్రజలతో పనిచేసి అనేక రకాల ఎవరి ఆలోచన వారికి ఉంటాయి. కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. దానికి అసలు అది మనం ఏ పార్టీలో ఉంటుంది. రేపు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్ళినా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ యొక్క అడ్జస్ట్మెంట్ కి ఎంతో సమయం కావాలి. తర్వాత రెండు పార్టీలు కూడా నేను ఇప్పుడు అక్కయ్య చెప్పినట్టుగా వారికి 60 సంవత్సరాల పాటు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాదాపు 60 సంవత్సరాలు, ఇక్కడ టీడీపీ ఒక 10 సంవత్సరాలు, అంటే ఉమ్మడి ఒక 10 సంవత్సరాలు టీడీపీ చేసింది. ఆ తర్వాత ఈ 10 సంవత్సరాలు మన బీఆర్ఎస్ చేసింది. అంటే దాదాపు మిగిలిన 75 సంవత్సరాల్లో దగ్గర 55 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం. 50 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ఇక్కడ లక్షల అంటే మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తర్వాత 9,80,000 చిలుకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అంటే కార్పొరేషన్ ద్వారా కావచ్చు, డైరెక్ట్ రుణాలు కావచ్చు, 9,80,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా తయారు చేసిన బీఆర్ఎస్ మరి 50 సంవత్సరాల పైచిలకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సంక్షేమ పథకాలు చెప్తే ఇంకా ఎప్పటికీ సంక్షేమం రావాలి ప్రజలకు అంటే ఇక సంక్షేమానికి ఎవరి జీవితంలో సంక్షేమం చూసే పరిస్థితి లేదు. ఎప్పుడు సంక్షేమం వచ్చింది, ఎన్ని తరాలకు వస్తుంది? ఇంతకాలం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా గ్యారంటీ ఏందమ్మా? అసలు ఒక మనిషికి ఇప్పుడు ఇస్తే సంతోషం, ఎందుకంటే ఈ వాస్తవ పరిస్థితులు దానికి అర్థం పడుతుంది. ఈ రోజు ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరగలేదు కాబట్టి వీరు నిజంగా చెప్తున్న ఈ గ్యారంటీలు ఆ గ్యారంటీలుగా నిజంగా ఇస్తే సంతోషపడేది భారతీయ జనతా పార్టీ. మరి మన పక్కనే చూస్తున్నాం ఎక్కడైతే అదే సంక్షేమ పథకాన్ని బీజేపీ కాపీ కొట్టి కేంద్రంలో అమలు చేస్తుంది అనేది కేసీఆర్ మాట. అదేనమ్మా చేయాల్సిన పరిస్థితి ఉంది. కాపీ ఎవరు చేశారు సంక్షేమ పథకాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకుంది అంటున్నాను నేను. ఇప్పుడు నేను ఇంటికి భోజనం చేయకుండా వస్తేనే కదా నువ్వు భోజనం పెట్టి తినేది. నేను భోజనం తిని నువ్వు ఎంత నువ్వు బతిలు వాడిన అమ్మ తినలేనమ్మా అని చెప్పి అంత ఏదో ఒకటి ముట్టుకుంటాం. నాకు కడుపు కాల్సింది. కడుపు కాలే పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలకు కడుపు కాలే పరిస్థితి నువ్వు ఇచ్చే 2,000 కోసం ఎదురు చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు కరెంటు బిల్లు కట్టని పరిస్థితి ఎందుకు వచ్చింది? మహిళలకి 4,000 రూపాయలు తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? భర్త సంపాదిస్తేనే కొడుకు సంపాదిస్తేనే నువ్వు ఇచ్చే 4,000 ఎందుకు తీసుకుంటారు? ఈ రోజు ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైపోయి లెక్కలు లేకుండా ఇష్టానుసారం ఖర్చులు పెట్టి పైనుంచి మరి వచ్చే డబ్బులు రాజీవ్ గాంధీ గారు, స్వర్గీయ రాజీవ్ గాంధీ చెప్పారు, అక్కడ రూపాయి వదిలితే ఇక్కడికి వచ్చేది 15 పైసలు 5 పైసలు చెప్పారు. ఈ రోజున డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద అంటే ఎవరికి కూడా మధ్యవర్తితో సంబంధం లేకుండా జన్ధన్ ఖాతాలు అని చెప్పి నరేంద్ర మోదీ గారు బ్యాంక్ అకౌంట్ ప్రతి మహిళకి అకౌంట్ ఓపెన్ చేసి నవ్వారు. డబ్బులు లేవు కానీ మహిళకంటే బ్యాంక్ అకౌంట్లు అంటే అసలు తలకే ఉందా అని మాట్లాడారు. టాయిలెట్ల కోసం మాట్లాడితే కూడా ప్రధానమంత్రి టాయిలెట్ గురించి మాట్లాడుతున్నారు, నవ్వారు. ఈ రోజున ఆత్మగౌరవం స్త్రీల ఆత్మ గురించి మాట్లాడుతున్నారు అన్ని పార్టీలు. ఎప్పుడైనా సరే ఈ 60 సంవత్సరాలలో పరిపాలనలో స్త్రీలు
ఎక్కడ అంటే బహిర్భూమికి వెళ్ళాలంటే ఎన్ని ఇబ్బందులు పడిన ఆలోచన లేని ప్రభుత్వాలు ఈ భారతదేశం పరిపాలించడం వల్ల ఈరోజు 9 కోట్ల పైచిలకు టారిట్లు కట్టింది ఈ భారతదేశం నరేంద్ర మోదీ ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా సన్న బియ్యం ఇస్తా అని చెప్తున్నారు. వారు కూడా సన్న బియ్యం, ఈ బియ్యం, ఆ బియ్యం ఇస్తున్నారు. అతను గత 6 నెలల నుంచి 8 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బియ్యం కేవలం 5 కిలోలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో అదే బియ్యంతో నడిపిస్తున్నారు. వారు అసలు బియ్యమే ఇవ్వడం లేదు, ఇంకా సన్న బియ్యం ఇస్తామని మాట్లాడుతున్నారు. మరి పక్కన ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పి కాంగ్రెస్ అక్కడ అధికారాన్ని తెచ్చుకుందో, ఈ రోజున అక్కడ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చెప్పారు. ఇక్కడ కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి. ఈ రోజు ఒక్కసారి మహిళల్ని కనుక్కోండి, అక్కడ ఉచిత బస్సు ప్రయాణం అనేది దాన్ని ఎన్ని రకాల రూపాంతరాలు చెంది ఈ రోజు ఒక చిన్న మండలానికి దాన్ని పరిమితి చేశారు. అక్కడ మహాలక్ష్మి అని చెప్పి ఒక 3,000-4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రోజు వెళ్ళి మీకు తెలిసిన ఎవరైనా ఒక మహిళకి, అంటే అర్హులైన మహిళ అని చెప్తాం కదా, అర్హులైన మహిళకి ఒకసారి ఫోన్ చేసి చెప్పండి. ఈ రోజు మనం 20వ తారీఖులో ఉన్నాం కాబట్టి గత నెల అంటే అక్టోబర్ సంబంధించింది, సెప్టెంబర్ సంబంధించిన డబ్బులు వచ్చింది ఒకసారి కనుక్కోండి. తర్వాత 200 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్తున్నారు. ప్రభుత్వం రాకముందు కరెంటు ఛార్జీలు కర్ణాటకలో ఎంత ఉన్నాయి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మన చేపట్టిన ముందు యొక్క కరెంటు ఛార్జీలు ఎంత ఉన్నాయి, ఈ రోజు ఎంత ఉన్నాయి. ఈ విధంగా అంటే నిజంగా చిత్తశుద్ధితో ప్రజలకు నిజంగా న్యాయం చేయాలి, వారి జీవితాలు బాగుపడాలి అని అనుకుంటూ చేస్తే తప్పేం లేదు. వీరు చెప్పే సంక్షేమ పథకాలు, వారు చెప్పే సంక్షేమ పథకాలు, ఇంకెంతకాలం ఈ సంక్షేమ పథకాల మీద ప్రజలు ఆధారపడాలని చెప్పి వారు ఎప్పుడు స్వయం సమృద్ధి కావాలి. ఈ రోజు నరేంద్ర మోదీ గారు విశ్వకర్మ యోజనను తీసుకొచ్చి డబ్బులు పంచుతామని చెప్పట్లే, అక్కడ మీకు మంచి ఒక ట్రైనింగ్ ఇస్తాము. హబీబ్ అనే ఒక జాతీయ స్థాయిలో ఒక చాలా ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ ఉన్నాడు, ఆయన్ని తీసుకొచ్చి మన హైదరాబాద్ 500 మన మంగళవారికి ఇవ్వటం జరిగింది. ఈ యొక్క విశ్వకర్మ యోజన కింద ఈ రోజున అంటే గత బడ్జెట్ ఎన్నికల ముందు వచ్చినాయి కాదు, మళ్ళీ బడ్జెట్ లో దీనికోసం 13,000 కోట్ల రూపాయలని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కేటాయించి 30 లక్షల కుటుంబాలకి ఇది రావాలి, దీని యొక్క లబ్ధి పొందాలని చెప్పి 18 కుల వృత్తులు మనం అసలు కుల వృత్తులు నాశనం అయిపోయింది. అసలు మన సంస్కృతి కళాకృతులు అన్ని పోయినాయి, వారిని పట్టించుకుని ఈ రోజున విశ్వకర్మ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క చేతి వృత్తి కళాకారుడికి ఒక గుర్తింపు కార్డు. ఈ రోజు నేను మంగళవాడిని చెప్పుకోవడానికి వారి దగ్గర ఏమీ లేదు. ఈ రోజు ఇది అయిన తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత వారికి మంగలి, చాకలి, చర్మకారుడు, బుట్టలు అల్లుకుంటాడు, ఒక అఫీషియల్ గా ఒక ఐడి కార్డ్ మనం ఏదైతే వస్తుంది. ఆ తర్వాత వారికి 15,000 రూపాయలు విలువైన పనిముట్లు ఉచితంగా ఇవ్వటం, వారికి ₹1,00,000 రుణం 5%తో మరి ఇవ్వటం, తర్వాత 2 లక్షల రూపాయలు, మొత్తం 3 లక్షల రూపాయల రుణాన్ని వారికి ఇచ్చి వారిని ఆర్థికంగా ఒక్కరి దగ్గర చేయి చాపే విధంగా కాకుండా వారు గర్వంగా వారికి ఆత్మాభావాన్ని చంపుకోకుండా చేతులు చాపకుండా ప్రజల్ని తయారు చేయాలన్న ఆలోచన యొక్క భారతీయ జనతా పార్టీ ఆలోచన. కాకపోతే ఈ రోజున్న పరిస్థితుల్లో అంటే ఈ రోజు ముందు ఆకలితో ఉన్నోడికి వేదాలు చెప్తే నచ్చవు కాబట్టి ప్రజల యొక్క అవసరాలు ఈ రోజు ఏమున్నాయి ఆ అవసరాలను తీర్చే దిశగా చేస్తూనే పక్కన వారిని స్వావలంబన చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఈ రోజున యొక్క ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది. మరి ఈ అనేకంగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది కదా, మేము లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎకరాల నీళ్లు అందించామని. పండిన పంటని కొన్నదెవరు? పండిన పంట నువ్వు కనీసం ఒక కిలో ఒక బస్తా బియ్యాన్ని కొన్నది కేంద్ర ప్రభుత్వం. 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొన్నది భారత ప్రభుత్వం. అలాగే వీరు చేసిన సర్వీస్ కూడా కమిషన్ ఇచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము కొంటాం కాబట్టి వారికి కూడా కమిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. నువ్వు చెప్పుకునే నువ్వు పండించావు చెప్పి ఇప్పుడు ఈ సందర్భం ఒక్కసారి మన జయప్రకాష్ గారు ఏదైతే లోక్ సత్తా పార్టీ ఉన్నారో వారిని ఒక్కసారి చాలా స్పష్టంగా వారు ఒక వీడియో చేశారు. ఈ రోజు నా ఇంటికి కరెంటు కనెక్షన్ ఉంది, ₹5, ₹6, ₹7 పెడితే నాకు ఒక యూనిట్కి వస్తుంది. ఎవడైనా సరే తలతెక్కలోడు ఈ కరెంటు నాకు వద్దు, నేను ఒక జనరేటర్ పెడతా, యూనిట్కి ₹10, ₹10 ఏదైనా చేసి ఎవడన్నా దుర్మార్గపు ఆలోచన ఉంది అంటే కేవలం ఈ యొక్క రాష్ట్ర ఖజానాని మరి దోచుకోవటం కోసం
ఈ ప్రాజెక్ట్ వైబుల్ కాదని చాలా స్పష్టంగా చెప్పి మోటార్ ఎవరి కాళ్ళు ఇంటి దగ్గర మోటార్ వేసుకున్నా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు వేసుకున్నా బోర్ వేసుకున్నా 10,000 రూపాయల కంటే కాదు. ఇప్పుడు 60,000 70,000 రూపాయలు పర్ ఎకరానికి ఖర్చు అవుతుంది చెప్పి జయప్రకాష్ నారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు. చాలా టెక్నికల్ గా సైంటిఫిక్ గా చెప్పారు. ఆయన మా పార్టీ కాదు, మీ పార్టీ కాదు, ఆయన పార్టీ కాదు. ఇప్పుడు శ్రీనివాసరావు ఎట్లయితే రాజకీయ విశ్లేషణ, వారు కూడా రాజకీయ విశ్లేషణ. కానీ వాసుదేవరావు గారు, రాష్ట్రంలో జరిగే ఏదైనా ప్రాబ్లం కి, ధరల పెరుగుదలకి సంబంధించి కానీ, లేదంటే సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోవడానికి కానీ చెప్పే ప్రధానమైన కారణం కేంద్రం నుంచి నిధులు రావట్లేదు, రాష్ట్రం మాత్రమే ఇది చేసుకొస్తుంది, అందుకనే అప్పుల రాష్ట్రంగా మారిందనేది వారి వాదన. కరెక్టేనమ్మా. నీ బ్యాలెన్స్ షీట్ లో ఇప్పుడు నేను నీకు అప్పిచ్చానమ్మా, నువ్వు నీ దగ్గర నుంచి రావాలి, రాసుకుంటా కదా. నా దగ్గర నుంచి ఇప్పుడు ఇప్పుడు సంజయ్ రెడ్డి గారి నుంచి నాకు రాసుకుంటే అప్పు చేశారు, సరే బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వాలి కదా, తప్పేం లేదు. ఇప్పుడు సంజయ్ రెడ్డి గారికి నేను అప్పు ఇవ్వాలమ్మా, ఇట్లా ఆమె ఏం చేస్తావిడ, ఇగో నాకు వాసుదేవరావు నుంచి ₹1,00,000 రావాలని రాసుకుంటది. నేను ఇక్కడ బ్యాంకులో ₹1,00,000 లోన్ తీసుకున్నాను, రేపు వాసుదేవరావు కట్టేస్తే ₹1,00,000 కట్టేస్తా అంటే ఆమె హ్యాపీ జీరోనే కదా. మేము చెప్తున్నాం, మేము మా కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు బీఆర్ఎస్ ఏం చేసింది తెలంగాణ కంటే ఈ 9 సంవత్సరాల్లో ఏం చేశామనేది పుస్తక రూపంలో, అది కూడా ఇంగ్లీష్ లో కాదు, తెలుగులో పుస్తక రూపంలో 75 పేజీల పుస్తకాన్ని ముద్రించింది. మేము కూడా ఒకసారి మీ ఛానల్ కి పంపిస్తాము, అక్కయ్యకి, తర్వాత శ్రీనివాసరావు లాంటి పెద్దలకి, రాజకీయులకు పంపిస్తాము. దాంట్లో ఏ అక్షరానికైనా సరే మీరు అంటే ఛాలెంజ్ చేస్తే, లేకపోతే ఏ కోర్టు దగ్గరికి వచ్చినా మీరు కేసు వేస్తే దాన్ని మేము డిఫెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. 9,80,000 కోట్ల రూపాయల చిలుకు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్క 6 లక్షలు 5 లక్షలు కాదు, 9,80,000 కోట్ల రూపాయలు వివిధ రకాలుగా, అంటే కార్పొరేషన్ ద్వారా కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు తీసుకుంది. అది అదే విధంగా మీరు ఏదైతే రుణమాఫీ అని చెప్తూ వాళ్ళు రుణాలు మాఫీ చేయట్లేదు. ఇప్పుడు ఏమైందంటే వడ్డీలు రుణాల కంటే ఎక్కువైనాయి. ఎప్పుడు చెప్పారు, 2017లోనో 18లో చెప్పిన రుణమాఫీ, ఎన్నికల ముందు చెప్పిన రుణమాఫీ ఈ రోజు వరకు, మొన్న మళ్ళా యొక్క ఎన్నికల ముందు రుణమాఫీ చేసింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. అది కూడా ఇప్పుడు ఏమైందంటే అప్పటి నుంచి రైతులు ఏమనుకున్నారంటే నేను కట్టాల్సిన 50,000 60,000 70,000 మిగిలిన బ్యాలెన్స్ కట్టకపోవటం వల్ల ఈ రోజున ఏమైందంటే దానికి సమానంగా ఈ 5 సంవత్సరాల్లో సమానంగా అంత వడ్డీ అయింది. అంటే ఈయన ఇప్పుడు ఏమైంది, వాళ్ళ పరువు పోయే, వాళ్ళ వ్యక్తిత్వం పోయే, వాళ్ళ సిబిల్ రికార్డ్, బ్యాంకులు వాళ్ళకి అప్పులు పుట్టకపోయాయి. నువ్వు ఇచ్చింది లేదు, పోయింది లేదు. నువ్వు ₹1,00,000 ఇచ్చానన్నావు, ₹1,00,000 వడ్డీ అయింది. 1,00,000 నువ్వు తీసేసి 1,00,000 నేను మళ్ళీ రైతు కట్టుకోవాల్సి వచ్చింది. దమ్ము ధైర్యం ఉంటే తీయండి ఒకసారి, మీరు ఏదైతే రుణమాఫీ చేశారన్నారో మొత్తం లిస్ట్ తీయండి. ఈ రోజు వాళ్ళు కట్టాల్సిన బ్యాలెన్స్ ఎంత, నువ్వు రుణమాఫీ వడ్డీ ఎంత, నువ్వు వడ్డీ ఇవ్వట్లే, కేవలం అసలు అంటే అసలు నువ్వు ఇస్తున్నా అని చెప్పావు కాబట్టి అసలు నువ్వు ఎంత రుణమాఫీ చేసినావు, ఈ రోజు వడ్డీ. నీకు దమ్ము ధైర్యం ఒక వైట్ పేపర్ దాని మీద స్పష్టంగా ఇవ్వండి. ఇంతకుముందు చాలా సార్లు దీని క్లారిటీ ఇచ్చాం మేము. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర 6 సంవత్సరాలు అప్పు ఉంటే 8% 9% దగ్గర అంటే దగ్గర 70%, ₹1,60,70,000 మళ్ళా వడ్డీ ఎక్యుములేట్ అయిపోయింది ఈ రోజున. ఇటువంటి పరిస్థితులలో ఈ యొక్క రాష్ట్రం మళ్ళా ఇన్ని సంవత్సరాలు అవకాశం ఇస్తే చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం మీద అన్నారు కదా, ఇప్పటికి కూడా కాంగ్రెస్ లో ఆ సఖ్యత అనేది వచ్చే అవకాశమే లేదు. ఇప్పటికి కూడా వారి యొక్క స్టీరింగ్ తీసుకెళ్లి ఇంకొక పార్టీ నాయకుల చేతిలో పెట్టారు. రేవంత్ రెడ్డి గారు ఓటుకి నోటు కేసులు ఈ రోజుకి ముద్దాయి. మరి ఎందుకు అసలు మనం ఈ మధ్య ఆ కేసు ఏమైందో తెలియట్లేదు, కేసు ఎందుకు నీరు గార్చేది తెలియదు. మళ్ళా వాడేమంటారు, మేము బీ టీం అంటారు, ఎవరు బీ టీం ఏంటి అని తెలియదు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అటు కాంగ్రెస్ తో గాని, ఇటు టీఆర్ఎస్ తో గాని, బీఆర్ఎస్ తో గాని అధికారం పంచుకోవటం గాని, అలయన్స్లు ఉండటం గాని, వీళ్ళు చేసిన పాపం అది ప్రజలందరికీ. వాసుదేవరావు గారు, యాక్చువల్ గా బీజేపీ కూడా ఒకటే ఎలిగేషన్ వచ్చింది, అందుకే కవిత గారి కేసుని నీరుగార్చారనే అనే విషయం కూడా మీ దగ్గర వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కేసు ఏమైంది అనేది క్వశ్చన్ మార్క్ చెప్పారు. మరి కవిత గారి కేసు ఏమైంది, అది మీ దగ్గరే ఇది చేశారు, ఈ కారణం ఇక్కడ కూడా మీ మీద ఎలిగేషన్ వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ అరే మీరు పబ్లిక్ లో చూసి రోజు విచారణ జరుగుతుంది, దాని మీద రకరకాల విచారణ అక్కడ ఆపలేదు కదా, విచారణ నడుస్తుంది, దాని విచారణ నడుస్తుంది. 3 సార్లు పిలిచినాం. అసలు రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు పిలిచారు చెప్పండి? రేవంత్ రెడ్డి ఆయన తప్పు చేశారా ఒప్పు చేశారు న్యాయస్థానాలు చెప్తే, నేను ఆయన తప్పు చేసేసాడని చెప్పట్లేదు. న్యాయస్థానాలు ఉంటే న్యాయస్థానానికి దాని ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. దుగ్గరాజ్ గారిని అడుగుదాం. దుగ్గరాజ్ గారు చెప్పండి, ఈ టైంలో ఎలక్షన్ టైంలో వచ్చే వీటిని వలసలు అని అనాలా, లేదంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని అనుకోవాలా ఒక్కొక్క పార్టీకి మధ్యలో ఉన్న ఇదిని? ఏమనండి, చాలా గందరగోళమైనటువంటి విషయం అక్కడ. ఎందుకు ఎవరైనా ఎందుకు పార్టీ మారుతున్నారో అర్థం కావట్లేదండి.
ఏదైనా నాకు నిజంగా కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చలేదు అని ఈ రోజు పొన్నాలక్ష్మి చెప్పగలిగితే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. అంటే ఇంతకాలం ఆ పార్టీలో ఉండి హఠాత్తుగా ఆయనకి ఆ సిద్ధాంతాలు నచ్చట్లేదు అని అంటాడా? అదే కారణంతో వెళ్ళిపోయాడు ఆయన. సో ఇక్కడ సిద్ధాంతాలు అనేటువంటివి ఏమీ లేవండి. కాంగ్రెస్ పార్టీలో కరువయ్యాయి, బీఆర్ఎస్లో కూడా కరువయ్యాయి. సో కాబట్టి ఎవరైనా ఏ క్షణంలో అయినా ఏ పార్టీలో అయినా ఏ పార్టీ కండువైనా కప్పుకోగలిగినటువంటి కొత్త రాజకీయం బయలుదేరిందండి. బహుశా రాజకీయాల్లోకి వస్తూనే అన్ని పార్టీల కండువాలు సిద్ధంగా చేసుకొని ఉంటున్నారేమో అనిపిస్తుంది కొత్త రాజకీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అదే నిజం అంటే చేస్తున్నారా? రాజకీయ నాయకులు చాలా తెలివిగల వాళ్ళండి. మనం ఏదో ఆయన చాలా గొప్పవాడు అంటే లాస్ట్ రెఫ్యూజ్ ఆఫ్ ది రాస్కెల్స్ అనేదో బెర్నాడ్ షా అన్నాడని అంటారు. కానీ నిజానికి రాజకీయ నాయకులు అంత తెలివైన వాళ్ళు మరొకటి ఉండరండి. వాళ్ళు రాస్కెల్స్ కాదు. వాళ్ళు చేయబోయే తప్పులని ముందస్తుగానే అడ్డుకట్ట కట్టారు రాజకీయాల్లో. అంటే మేము పార్టీలు మారుతాం, మీరెవరూ అడగడానికి వీల్లేదు అంటూ ఈ పదం సృష్టించారు. ఏంటి, ఎప్పటికైనా సరే రాజకీయాల శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు, ఏది శాశ్వతం కాదు అనేటువంటి ఒక మిథ్య అనేటువంటిది రాజకీయ నాయకులు సృష్టించారు. అదేవిధంగా చట్టం తన పని చేసుకుపోతుంది. ఇది కూడా ఒక మిథ్య అండి. చట్టం ఏమన్నా బతికున్నటువంటిదండి, దాని పని తను చేసుకుపోవడానికి అదేమన్నా బుల్డోజరా? ఎవడో నడిపేవాడు కావాలి, ఫిర్యాదుదారుడుగా. ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం కొన్ని పడిపెట్టి పదాలని సృష్టించారండి. దాంట్లో ఇంకోటి వస్తుంది, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని. అంటే చంపినా కూడా మా తప్పేం లేదు, రాజకీయంగా వాడు తెచ్చాడే. కానీ ఇలాంటి పడికట్టు పదాలు తయారు చేసి గత 70 ఏళ్లలో వీటన్నిటికీ కాంగ్రెస్ బాధ్యత వహించాలండి. ఈ పదాలకి సంజయ్ రెడ్డి గారు తప్పదు. ఎందుకంటే ఆ పార్టీ చేసే తప్పులన్నీ కూడా, అంటే రాజకీయాలలో ఈ రోజుల్లో మన దేశంలో కనిపిస్తున్న అన్ని రకాల వ్యతిరేక అంశాలకి కారణం కాంగ్రెస్ అండి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఒక పద్ధతి ప్రకారం, ఒక సిద్ధాంతం ప్రకారం, ఒక నిజాయితీ ప్రకారం రాజకీయాలు నడపలేదండి. మీరు 1967 వరకు ఈ దేశంలో నడిచిన రాజకీయాలు వేరు. ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో రాజకీయాలు మారిపోయాయండి. సో కాబట్టి రాజకీయాలు చెడగొట్టింది, రాజకీయాలకు విలువలు లేకుండా చేసినటువంటిది, రాజకీయాలు ఎలాగైనా నడపచ్చు, ఎవరు మనం సిగ్గుపడక్కర్లేదు ఏ విషయానికి అని చేసింది ఇందిరాగాంధీ అండి. ఈ విషయం నేను చెప్పడం కాదు, రెబేరో గారు పోలీస్ ఆఫీసర్ రాసిన పుస్తకంలో చదువుకోండి. ఆయన అనుభవాలు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉండగా ఆయనే రాశాడు ఈ పుస్తకంలో. తన పంజాబ్ అనుభవాలు, ఉత్తరప్రదేశ్ అనుభవాలు. 67 వరకు కూడా రాజకీయ నాయకుడు ఎవ్వరూ కూడా ఎవరినన్నా అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి విడిపించమని అడిగేవాళ్ళు కాదండి అని ఆయన రాశాడు. పోలీస్ స్టేషన్కి రావడానికి రాజకీయ నాయకులు కూడా సిగ్గుపడేవారండి. వాడేదో తప్పు చేశాడు, అరెస్ట్ చేశాడని. ఈ పద్ధతిని పోగొట్టి ఇప్పుడు ఎవరినైనా పోలీసులు పట్టుకోగానే మా వాడు విడుదల చేయండి, కేసు పెట్టద్దండి అనేటువంటి ఒక పద్ధతిని ఇందిరాగాంధీ ప్రారంభించింది. అది స్థిరపడిందండి. ఇప్పుడు అన్ని పార్టీలు స్థిరపడింది, కానీ ప్రారంభం మాత్రం వాళ్ళది. సో ఇలాంటి రాజకీయాలని మకిల పట్టించేసి ఒక కుళ్ళుగా తయారు చేసి ఇప్పుడు మేమేదో దీంట్లో చాలా ఏరుకుంటున్నాము, ముత్యాలు ఏరుకుంటామంటే సాధ్యమయ్యేటువంటి విషయం కాదండి. సో మిమ్మల్ని మించిపోయాడు కేసీఆర్. ఆ తాళ్ళలో ముక్కే కదా వచ్చేసాడు, అన్ని రకాల ప్రామిసులు చేశాడు, కాళ్ళకి నమస్కారం పెట్టాడు. తెలంగాణ ఇవ్వగానే ఇక తెలంగాణ ఎందుకు ఇచ్చారండి మీరు మాత్రం? ఏమైనా ప్రజల మీద ప్రేమతో ఇచ్చారా? ఆ 2014లో మీకున్న రాజకీయ బలహీనత వల్ల తెలంగాణ వచ్చింది, లేకపోతే వచ్చేది కాదండి. సో ఆయన నమస్కారం పెట్టి ఆయన ఆ పార్టీని మీలో కలుపుతాడని కదా తెలంగాణ ఇచ్చింది. సో 2 చోట్ల కూడా విడగొట్టి, జనాలను విడగొట్టి ఆంధ్రలో గెలుద్దాం, తెలంగాణలో గెలుస్తాం, కేసీఆర్ మనతో చేరతాడు. కేసీఆర్ దానికి ఏదైనా స్వార్థ రాజకీయాలు తప్పితే ట్రాన్స్పరెంట్ గా లేదంటారు. రైట్, ఈ విషయానికి సంబంధించి సంధ్య గారు క్లుప్తంగా మీ ఆన్సర్ ఒకటి చెప్పండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడారు కాబట్టి మీ ఆన్సర్ ఒకటి చెప్పండి క్లుప్తంగా. ఒకటండి, ఇప్పుడు తను మాట్లాడేది అంటే అప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు హేమీలు ఉన్నారండి కాంగ్రెస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా దాంట్లో కలుపుకుంటాం అందుకని చెప్పేసి మేము ఏలాలి తెలంగాణ అని చెప్పేసి ఇచ్చిరు అనేది. ఇక సరే, అది సారు పెద్ద మనిషి, ఇక ఆయన విజ్ఞతకి నేను వదిలేస్తాను. ఒకటి ఇంకొకటి ఏంటంటే, ఇందాక రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఏ మొగోడికి లేదు, ఏ పార్టీకి లేక ఆయన మీద రూమర్స్ మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ రోజు పిసిసి గారు టికెట్లు అమ్ముకున్నారంటే ఇదేమన్నా ప్రాంతీయ పార్టీ ఆయన అమ్ముకోవడానికి? స్క్రీనింగ్ కమిటీ ఉంటదండి. రేవంత్ రెడ్డి గారిది ఉండదు అంటే ఆయన సలహాలు సూచనలు ఇస్తారు, వీళ్ళకి ఇస్తే బాగుంటది. ఇంకొకటి, మీరు ప్రజలు మేము సర్వేల ప్రకారంగానే ఇచ్చినాం,
ఇలా అంటే నేను ఓటుకు నోటు కేసు అంటే 1000 కోట్లు దోసుకున్నాను ఎవరు మాట్లాడతలేడు, ఓటుకు నోటు కేసు తీస్తారా అంటే ఇవాళ బీజేపీ పార్టీ కూడా ఎట్లా మాట్లాడుతుందంటే ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇంత మంచిగా మేము గురిగింజ ఎర్రగా ఉంది అని అనుకుంటున్నారు కదా, ఇంత కష్టపడుతున్నారు అన్న 5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మీరు ప్రజల మనసులను దోచుకోలేకపోతున్నారు, ఎందుకు అధికారంలో రాలేకపోతున్నారు? మీరు ఇక్కడ కర్ణాటకలో మీరు ఓడిపోవడానికి కారణం నేను ప్రజలకు చెప్పాలి. కర్ణాటకలో ఏ రిక్షా వారిని అడిగినా చెప్తారు బీజేపీ గవర్నమెంట్ లో 30-40% కమిషన్ల వల్లనే ఎలా ఫెయిల్యూర్ అయ్యింది అనేది ఒకటి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఇలా ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడిన వ్యక్తి ఆమె ఉక్కు మహిళ అనేది కూడా మీరు ఒకసారి ఆమెకు వచ్చిన బిరుదు కూడా ఇవాళ ప్రతి పార్టీలకు అతీతంగా కూడా ఉక్కు మహిళని గుర్తించిండ్రు. ఇవాళ గత సంవత్సరంలో ఇవాళ ఒక వార్డు నెంబర్ గెలవాలంటే ₹1 కావాలి. ఒకప్పుడు ఎమ్మెల్యే కావాలంటే 50 లక్షల లోపల ఒక ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు. ఇలా ఒక ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు. ఒకప్పుడు భూమి ధర ₹1000 ₹2000 ఎకరం ఉంటే ఇలా 100 కోట్లు కోకాపెట్టు. అప్పటికిప్పటి మారింది. వెనకటి జోలు చెప్పి ఎక్కేడడం కాదు. ఇప్పుడున్న రాజకీయాలేంటి? ఇప్పుడున్న రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా, బీఆర్ఎస్? ఇవాళ బీజేపీ పార్టీ ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీ గ్రాఫ్ 6 నెలల ముందు ఎలా ఉంది, మీ గ్రాఫ్ ఎందుకు పడిపోయింది, ఇది ప్రజలకు తెలియదా? లిక్కర్ స్కామ్ వల్లనే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అనేది ప్రజలలో పూర్తిగా విశ్వాసం కోల్పోయారు వాళ్ళు. ఇలా కవిత గారిని లిక్కర్ స్కామ్ ఎందుకు కాపాడారు పోయే మూమెంట్ లో అని? ఎందుకంటే ఈడీలు, సిబిఐలు స్వయాన నరేంద్ర మోడీ గారే నిజామాబాద్ లో చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందన్నప్పుడు ఈడీలు ఉన్నాయి, సీడీలు ఉన్నాయి, అన్ని ప్రభుత్వం మీ దగ్గర ఉంది. ఎందుకు కేసులు పెట్టలేదు? ఎందుకు కేసీఆర్ గారిని ఎందుకు మీరు ప్రశ్నించలేదు? కేసీఆర్ గారిని రైట్ సంధ్య గారు వాసుదేవ్ గారు ఒక్కసారి మీ ఆన్సర్ చెప్తారా ఫైనల్ గా? చెప్పమ్మా. రైట్, మీ ఆన్సర్ ఒక్కసారి చెప్పండి. సంధ్య గారు చేసిన ఎలిగేషన్స్ ఒక్కసారి మీ ఆన్సర్ చెప్తే మనం ఇది చేద్దాం, క్లోజ్ చేద్దాం. వారు ఇప్పుడు నేను ఇదే చెప్పాను, బలుపు చూసి వాపు చూసి బలుపు అనుకుంటే కష్టం. అదంతా చాలా ముందు వస్తుంది. తర్వాత రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కొన్న మొగోడు లేడు అంటే మరి కాంగ్రెస్ పార్టీలో అందరూ ఎవరిలో తెచ్చుకున్నారు? ఆయన తీసుకొచ్చి ఇంకా వేరే మొగోళ్ళు లేరు ఆ పార్టీ నడిపే మొగోళ్ళు? మరి అసలు ఇంతమంది నాయకులు మీరు 60 ఏళ్ళ పార్టీ మొగోళ్ళు లేరు అంత మొగోళ్ళు లేరంటే అంటే పార్టీలో అంత మించి మొగోళ్ళు లేకపోతే టీడీపీ ఓటుకు నోటు దాన్ని తెచ్చుకొని మీరు పెట్టుకొని ఆయన ముందు పెట్టి అది ఎట్లా? కాదమ్మా సరే మంచిగా నేను ఏమంటున్నా అంటే అది నిరూపణ కావాలి. నిరూపణ అయ్యే వరకు నేను కాదట్లేదు. అంత మించిన మొగోళ్ళు లేరా అంటున్నా మీకు కాంగ్రెస్ పార్టీలో. మరి మీరు 60 ఏళ్ళ నుంచి మీ సిద్ధాంతాలు నమ్ముకున్నారు, మీ సిద్ధాంతం నమ్ముకున్న వాళ్ళందరూ ఏమయ్యారు? అది నేను అడుగుతున్నాను. ఇప్పుడు 30% 40% అనేది అసలు మీరు 90% స్కామ్లు అని చెప్పే కదా జనాలు తిరస్కరించింది. 90% స్కామ్ జనాలు మీరు తిరస్కరించారు. ఆ స్కీమ్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ అదే ఇక్కడ రిపీట్ తెలంగాణ రిపీట్ అవుతుంది. రైట్ వాసుదేవరావు గారు, రైట్ అండి సంధ్య గారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మార్నింగ్ అనాలిసిస్ లో మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు దుగ్గరాజు గారు, సంధ్య గారు అండ్ వాసుదేవరావు గారు. సో మొత్తానికి పార్టీలో వలసలు అయితే పెరుగుతూ ఉన్నాయి. మరి ఎలక్షన్ మూమెంట్ వచ్చేవరకు ఏ నేత ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడో అన్న చిన్న కన్ఫ్యూజన్ అయితే ప్రజల్లో కూడా నెలకొనేలా ఉంది. ఇది రిజల్ట్ పైన కూడా ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుందని అనిపిస్తోంది. రైట్, ఇది ఇవాల్టి మార్నింగ్ అనాలిసిస్.